ఉగ్రవాద సంస్థ భావజాలానికి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి విజయ్ పరోక్షంగా ఎలా మద్దతు ఇస్తారని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. రాజకీయాల్లో ఏ చిన్న మాట మాట్లాడినా, ఏ చిన్న ట్వీట్ చేసినా అది ఎంత పెద్ద దుమారం రేపుతుందో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గారిని చూస్తే అర్థమవుతుంది. కేవలం ఆయన చేసిన ఒకే ఒక ట్వీట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తమిళ రాజకీయాల్లో ఒక పెద్ద అగ్గి రాజేసింది. ఇటీవల శ్రీలంకలో జరిగిన తమిళ ఊచకోత స్మరించుకుంటూ ముల్లివాయికల్ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి విజయ్ ఒక ట్వీట్ చేశారు. మా తమిళుల హక్కుల కోసం ఆ రోజు ప్రాణాలు కోల్పోయిన వారి జ్ఞాపకాలను మా గుండెల్లో పెట్టుకుంటామని ఆయన అందులో పేర్కొన్నారు. వినడానికి ఇది కేవలం ఒక సంతాప సందేశం లాగానే ఉంది కదా, కానీ అసలు వివాదం ఇక్కడే మొదలైంది. ఈ ముల్లివాయికల్ పోరాటం శ్రీలంక తమిళుల హక్కులు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చే పేరు లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం LTTE మరియు దాని నాయకుడు ప్రభాకరన్. మనందరికీ తెలుసు, మన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని దారుణంగా హత్య చేసింది ఇదే LTTE. ఇప్పుడు బీజేపీ మరియు ఇతర విమర్శకులు సీఎం విజయ్ ను తీవ్రంగా టార్గెట్ చేస్తున్నారు. మన దేశంలో బ్యాన్ చేయబడిన ఒక ఉగ్రవాద సంస్థ భావజాలానికి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి విజయ్ పరోక్షంగా ఎలా మద్దతు ఇస్తారని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. పైగా ఈ ఎన్నికల్లో విజయ్ పార్టీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ తమ నాయకుడు రాజీవ్ గాంధీని చంపిన వారిని ఇలా కీర్తిస్తుంటే ఎందుకు మౌనంగా ఉండిపోయిందని మండిపడుతున్నారు. అయితే దీనికి మరోవైపు వాదన కూడా ఉంది. 2009లో జరిగిన ఆ శ్రీలంక యుద్ధంలో ప్రాణాలు కోల్పోయింది కేవలం ఉగ్రవాదులు కాదు, దాదాపు 50,000 మందికి పైగా అమాయకపు తమిళ ప్రజలు, పసిపిల్లలు, మహిళలు అని కూడా చూడకుండా వాళ్ళ మీద బాంబులు వేసి దారుణంగా చంపేశారు. అలా చనిపోయిన అమాయకుల కోసం బాధపడటం, వారికి మద్దతుగా నిలబడడం అంటే ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చినట్లు కాదు కదా అని కొందరు విశ్లేషకులు, విజయ్ మద్దతుదారులు వాదిస్తున్నారు. ఈ సున్నితమైన టాపిక్ మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ విషయం వెనుక ఉన్న వాస్తవాలు అందరికీ అర్థమయ్యేలా ఈ వీడియోను లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. జై హింద్.